అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటానండి. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 40. తర్వాత నా ఆట సవ్యంగా కొంతసేపు సాగింది. ఇలా కొన్నాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇవ్వండి అని వాళ్ళు ఎంతో ప్రాధేయపడ్డారు. సరేలే అని చెప్పి రాజు నేను గృహోన్ముఖులం అయ్యాం. దాంతో వాళ్ళు చాలా సంతోషించారు. దాంతో నేనొక పెద్ద వాడినైనట్టు మా వాళ్ళంతా కూడా నన్ను వేలాకోలం పట్టించారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం ఇదొక కాలక్షేపం ఏర్పడింది. అలా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళడం, చెడుగుడు ఆడుతూ ఉండడం, మా కొత్త స్నేహితులు అంతా కూడా చాలా బాగా ఆడుతున్నావని నన్ను మెచ్చుకోవడం, నన్ను చూస్తూ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత నాకు శిష్యుడనే స్కాచ్ కుర్రాన్ని పట్టుకుని మా జాతీయపు ఆట మీకు నేర్పొద్దా అని అడిగాను. సరేనండి, తప్పకుండా నేర్చుకుందాం. రేపు ఉదయాన్నే 6 గంటలకు గనక వస్తే మనం అంతసేపు ఆడుకొని తర్వాత తిరిగి వెళ్దాం. మీకు శ్రమ అనుకోకపోతే కాస్త వస్తే బాగుంటుంది. లేదా మీకు కొత్త గనక నేనే వచ్చి తీసుకువెళ్తాను. ఈసారి మనం బ్రైడ్ హిల్స్ మీదకి వెళ్ళి గల్ఫ్ ఆట ప్రారంభిద్దాం అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా ప్రారంభిద్దాం. మరి దానికేదో కర్ర బొర్ర కొనాలి కదా అని అడిగాను. అక్కర్లేదులేండి, రేపు నా దగ్గర ఉన్న వాటితో కాలక్షేపం చేద్దాం. మీకు అందులో ఉత్సాహం గనక కలిగితే మీరు కూడా తర్వాత కొన్ని గాల్ఫ్ స్టిక్స్ కొనుక్కుందూరు గాని అన్నాడు. సరేనన్నాను. సరేనని చెప్పి రేపు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పి నా దారి నేను చక్కా వెళ్ళాను. మరునాడు ఉదయం 5 అయ్యేసరికల్లా జాక్ అనే కుర్రాడు మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కేకేశాడు. మేమిరువురం కలిసి టీ, పలహారం తీసుకుని బయలుదేరాం. అతను ఒక పొడుగాటి క్యాన్వాస్ సంచిలో 5-6 రకాలు హాకీ ఆడే కర్రలు పెట్టుకుని ఆ సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. మేము ఓ అరగంటలో బ్రైడ్ హిల్స్ మీదకి చేరుకున్నాం. అక్కడ గల్ఫ్ క్లబ్ అని ఓ బంగ్లా ఉంది. అక్కడికి వెళ్ళి మా పేర్లు చెప్పి ఆటకు బయలుదేరాం. ఈ గుట్టలు ఎత్తుపల్లాలుగా ఉన్నా, మెట్ట ప్రదేశంగా ఉన్నా నడవడానికి అంత ఇబ్బందిగా అనిపించలేదు. అతను మా బస దగ్గర నుంచి బయలుదేరింది మొదలు ఇక్కడికి చేరే వరకు ఈ ఆటాడే విధానాలు, దాని పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్లు, దాని కట్టుబాట్లు ఎన్నో చెప్పాడు. ఆట ఒక సమప్రదేశంలో ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి బంతిని కొట్టుకుంటూ సుమారు 1 మైలు నడవవలసి ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా పచ్చగడితో, చెట్టు చేమ ఏమీ లేకుండా పచ్చగా కళ్ళకెంతో ఇంపుగా ఉంది. ఆ గ్రౌండ్ అంతా గడ్డి ఎదగకుండా మన జుట్టుకేసినట్టు అంటకత్రి ఏ రోజుటికా రోజు వేస్తూ ఉంటారు. నేలంతా ఏ రోజుటికా రోజు తడుపుతూ ఉంటారు. ఆ పచ్చిక బయళ్ళ మీద నడుస్తూ ఉంటే ఏదో స్ట్రింగ్ మీద నడుస్తూ ఉన్నంత ఉత్సాహంగా ఉంటుంది. ఆ గడ్డి మీద ఆటగాళ్ళు తప్ప అస్తమానం ఎవ్వరూ నడవకూడదట. ఆట ప్రారంభమయ్యే చోట ఒక చిన్న బంతి, మన బ్యాడ్మింటన్ అంత బంతి ఉంటుంది. బంతి చూడ్డానికి అలాంటిదే, కానీ క్రికెట్ బంతిలాగా చాలా గట్టిగా ఉంటుంది. అది ఒక పచ్చిక బయలు మీద ఇసుక పోసి అక్కడ ఒక పెట్టి పైన పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందిలేండి. బంతిని ఆ ఇసుక మీద పెట్టి ముందర కొంచెం వంపుగా పొడవాటి కర్రని తీసుకొని ఆ బంతిని కొట్టాలి. అంత దూరం ఆ బంతిని కొట్టుకుంటూ వెళ్తే ఓ ఫర్లాంగ్కి, ఓ అర ఫర్లాంగ్కి ఓ నున్నటి చదరపు ప్రదేశమును, ఆ ప్రదేశంలో ఒక రంధ్రం ఉంటుంది. అది నేలలోకి ఉంటుంది. ఆ బంతిని ఆ రంధ్రంలోకి పడేతొట్టు కొట్టాలి. ఎన్ని తక్కువ దెబ్బల్లో ఆ బంతిని ఆ రంధ్రంలో పడేతొట్టు కొడితే అంత గొప్పవాడటన్నమాట. ఆ కొండ మీద ఇటువంటివి 18 రంధ్రాలుంటాయి. 9 రంధ్రాల వరకు క్లబ్ హౌస్ నుండి దూరంగా వెళ్ళాలి. అక్కడి నుండి మరో దారి నుండి మరో 9 రంధ్రాలు పూర్తి చేసుకుని క్లబ్ వైపు రావచ్చు. ఇదే ఈ ఆట. మొదటి రోజున అనే మాట ఏమిటి, 4-5 రోజుల వరకు అందులో సులువు బరువులు తెలియలేదు. ఈ ఆటలో అందమేమిటా అని అనుకుంటూ వచ్చాను. కాని వారం రోజులు అయ్యేసరికే అందులో సులువు మెలకువలు అన్నీ తెలుసుకోగలిగాను. నాకు ఎంతో ఉత్సాహం బయలుదేరింది. ఇది చాలా శాస్త్రీయభరితమైన ఆట. ముందు బంతిని కొట్టేటప్పుడు కర్రకి ఎంత ఊపివ్వాలో, ఎంత దెబ్బ తగిలేటట్టు కొట్టాలో
ఆ దెబ్బకు బంతి ఎంత దూరం వెళ్తుంది అవన్నీ మనసులో ఊహించుకుని అంచనా వేసుకుని దెబ్బ కొట్టాలన్నమాట. దెబ్బ నేలకి తగలకూడదు. మొదటి 10-15 రోజులు ఎంత కష్టపడ్డప్పటికీ ఒక నెల తిరిగేటప్పటికి నేనొక మంచి ఆటగాణ్ణయ్యానని, ఇంత సింపులుగా ఇంత సులువుగా ఈ ఆట ఎలా వచ్చింది అని అందరూ చాలా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. నా శిష్యుడు మొదట నా గురువు అక్కడ ఏరుగున్న వాళ్ళందరితోటి నా విషయం చెప్తే నమ్మలేక 15 మంది ఒక రోజున నా ఆట చూడ్డానికి వచ్చారు. నా ఆట చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. తరువాత ఒక్కొక్కరే వచ్చి నాతోటి ఆట ఆడుతూ వచ్చారు. నా ఆట వాళ్ళంతా చూసి నన్ను మెచ్చుకుని నన్ను క్లబ్బులో మెంబర్గా చేరమని చెప్పి నన్ను బలవంత పెట్టి కమిటీ మెంబర్లందర్నీ తీసుకొచ్చి నా మాటు చూపించి అతి కష్టం మీద నన్ను ఒప్పించి నన్ను క్లబ్బు మెంబర్గా చేర్పించారు. ఇది చాలా గర్వకారణం. మా మిత్రులంతా నన్ను అభినందించారు. క్లబ్బు మెంబర్లందరూ పెద్ద పిన్న వయసులో మళ్ళిన వాళ్ళంతా కూడా నాతోటి ఆడి నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎడింబరో సమీపంలో ఉండే గల్ఫ్కు ఫేమస్ అయిన చోట్లన్నిటికీ నన్ను తీసుకువెళ్ళి నా ఆట వాళ్ళందరికీ ప్రదర్శించే అవకాశం కల్పించారు. తరువాత 4-5 సార్లు పోటీలో కూడా ఆడడానికి నన్ను ఆహ్వానించారు. నేను ఎంతో విజయవంతంగా ఆడగలిగాను. ఒకచోట నార్త్ బెరిక్ అనే గ్రామం సముద్ర తీరానుంది. అక్కడ చాలా ప్రసిద్ధమైన గాల్ఫ్ ఆడే ప్రదేశాలు 2 ఉన్నాయి. ఒక దాంట్లో ఆటకు తిరగవలసిన ప్రదేశం చిన్నదే గాని ఆట మటుకు చాలా కష్టం. ఏమంటే ఇక్కడ మిట్టపల్లాలు చాలా ఎక్కువ. మనం ప్రారంభించిన చోటు ఒక గుట్ట మీద ఉంటే మొదటి రంధ్రం మరో గుట్ట మీద ఉంటుంది. మొదటి దెబ్బకి పొరపాటున బంతి గనక లోయలో పడితే దాన్ని గుట్ట మీదకి ఎక్కించడం చాలా కష్టమవుతుంది. వెళ్ళిన రోజున మేము 4 అక్కడ ఆడాం. వాళ్ళు 3 కొట్టారు. ఒకతను కొట్టిన దెబ్బకు బంతి పల్లెంలో పడిపోయింది. ఇక తర్వాత నా వంతు. నేను ఎలాగో ఊహించుకొని దెబ్బ కొట్టాను. బంతి ఎక్కడ పడిందో తెలియలేదు. మేం 3 బయలుదేరాం. పల్లంలో పడిపోయిన బంతిని పైకెక్కించడానికి అతను ఒక 5-6 దెబ్బలు కొడితే గాని సాధ్యం కాలేదు. ఎలాగైతేనేమి అవతల గుట్ట మీదకి వెళ్ళాం. నా బంతి ఎటుపోయిందో కనబడలేదు. తక్కిన 3 నెమ్మదిగా వాళ్ళ బంతులు రంధ్రం దగ్గరికి తీసుకురాగలిగారు. తీరా చూస్తే నా బంతి అక్కడ రంధ్రంలో కనబడ్డది. కొట్టిన మొదటి దెబ్బకే బంతి సరిగ్గా వెళ్లి అందులో పడిందన్నమాట. ఇది అపూర్వం, అనన్య సామాన్యం, చరిత్రాత్మకం. ఆశ్చర్యపోయి అందరూ నన్ను మెచ్చుకుని అభినందించారు. మధ్యాహ్నం కల్లా నేను అప్రయత్నంగా సాధించిన విజయం అంతా ఊరంతా తెలిసింది. ఆ మర్నాడు ఆ ఊర్లోని ఆటగాళ్లంతా కూడా నన్ను అనేక విధాల అభినందించి వారి క్లబ్బుల్లో గౌరవ సభ్యునిగా చేర్చుకుని ఆ ఊర్లో ఉన్న గల్ఫ్ కోర్సు మీదను ఆడమని చెప్పారు. నేను చాలా సంతోషంతో, భయంతో, సిగ్గుతో అంగీకరించాను. ఇక్కడంతా సమ ప్రదేశం, ఎత్తుపల్లాలేమీ అట్టే లేవు. సముద్రపు గాలి, చల్లటి ప్రదేశం, రంధ్రం దూరంగా ఉండటం మూలాన ఆట కొంచెం కష్టంగా, అదీకాక కోర్సు మధ్యను 5-6 అడుగుల గోడ కట్టి ఉంది. ఒక దెబ్బలో గోడ మీద నుండి బంతి అవతల పడేటట్టు కొట్టగలిగితే తప్ప ఆట గెలవడం కష్టం. ఇక్కడికి దేశ నలుమూలల నుండి ప్రసిద్ధమైన ఆటగాళ్లు వచ్చి ఆడి వెళ్తూ ఉంటారంట. అందులో ప్రసిద్ధుడు లార్డ్ బాలహర్ అనే ఆయన రోజూ అక్కడికొచ్చి ఆడుతూ ఉండేవాడట. కానీ నేను వెళ్ళేటప్పటికి సుమారు 60 సంవత్సరాల నుండి ఏడాదికి 4-5 సార్లు ఆయన వచ్చి ఆడుతున్న ఒక్కసారి కూడా ఒక్క దెబ్బలో బంతిని గోడ అవతలకి పంపించలేకపోయాడన్నమాట. అందుకని ఆ గ్రామస్తులు ఆ గోడకు బాలహర్ స్వాన్ అని ముద్దు పేరు పెట్టారు. నేనేదో నక్కతోక తొక్కి వచ్చినట్లున ఆ రోజున నా మొదటి దెబ్బలోనే బంతి గోడ అవతలకి వెళ్ళి పడ్డది. ముందు దెబ్బలోనే పేరు ఎన్నుకున్న గలహర్నైపోయాను. ఎన్నో ఊర్ల నుండి వాళ్ళంతా నన్ను వాళ్ళ ఊర్లో ఆడమని చెప్పి ఆహ్వానాలు పంపారు. అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సంపాదించుకోగలిగాను. ఈ రీతిన కూడా నేను మన దేశానికి పేరు తెచ్చానని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాను. ఏమంటే భారతీయుల్లో ఈ ఆటలో పేరు తెచ్చుకున్న వాళ్ళు అప్పటికి ఎవరూ లేరని విన్నాను. ఇది నా క్రీడాభిరామం. పగలు విద్యాలయానికి వెళ్లడం, తీరిక వేళలో లైబ్రరీకి వెళ్లడం, సాయంత్రం వేళప్పుడు కొండ మీద షికారుకో ఆటలకో వెళ్లడం, లేకపోతే సినిమాలకు వెళ్లడం
మొదలైన కార్యక్రమాలతోటి ఎక్కడా తీరిక లేనట్టు మనసుకు ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉండేది. ఇది వరకు మా ప్రైవేటు మాస్టర్ను కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆయన ఎన్నెన్నో విషయాల గురించి చెప్తూ ఉండేవారు. ఎన్నో విషయాలు ఆయన వల్ల నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉండేది. ఆయనతో ఒక రోజున గోష్ఠిలో నాటకాలు, నాటక ప్రదర్శన గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన చెప్తూ ఉన్న విషయాలన్నీ కూడా వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యజనకంగా వింటూ వచ్చాను. ఓ రోజున మా మాస్టర్ గారు మాటల సందర్భంలో, పార్వతీశం, నువ్వు ఇక్కడెప్పుడైనా నాటకాలు చూశావా అని అడిగారు. అందుకు నేను లేదు అని అన్నాను. రేపిక్కడ షేక్స్పియర్ నాటకం లైసియర్ థియేటర్లో వేస్తారు, వెళ్ళి చూసొద్దాం అన్నారు. మీరు కూడా నాతోటి రాకూడదా అని అడిగాను. మీరు పక్కనుంటే నాకు ఏదైనా సందేహం కలిగితే అడిగి తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటుంది అని అన్నాను. అందుకు ఆయన సరే అన్నాడు. మర్నాడు హ్యామ్లెట్ చూడ్డానికి వెళ్ళాం. ఆ నాటకశాలని చూస్తేనే నిశ్చేష్టున్నయ్యాను నేను. లోపల ప్రేక్షకులు కూర్చే చోట్లు, రంగస్థలం పక్కన వరండాలు, ఆ ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటే నాటకాలు చూడకుండానే మరో ప్రదేశంలోకి వెళ్ళినట్టు అనుభూతి కలిగింది. నాటకం ప్రారంభం నుండి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు. ఒక విధమైన తన్మయత్వం అంటే ఏంటో ఆనాడు అవగాహన అయింది. తెరపడ్డప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మా మాస్టర్ గారు చెప్పే విషయాలన్నీ కూడా తలకెక్కేవి కాదు. విరామ సమయంలో మేమిద్దరం బయటకొచ్చి టీ పుచ్చుకుంటూ ఉన్నా కూడా అప్పుడు కూడా నిద్రలో ఉన్నట్టు తల తిరిగినట్లయింది. కేవలం జాగ్రత్త అవస్థలో ఉన్నట్టుగా లేదు. మరో 3 గంటల సేపు డెన్మార్కులో కొన్ని వందల సంవత్సరాల వెనకాల నాటకంలో ఉన్నట్లుగా నన్ను ఆవహించేసింది. నాటకం అయిపోయిన తర్వాత కొంతసేపు వరకు నేను అందులో నుండి బయటికి రాలేకపోయాను. మా మాస్టర్ గారు నా తన్మయ స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. మొదట కొంతసేపటి వరకు వాళ్ళ ఉచ్చారణ నేను గ్రహించలేకపోయాను. త్వరలో వాటన్నిటి గురించి నేను తెలుసుకోగలిగాను. వాళ్ళ రంగా అలంకరణ, నాటకం యొక్క రూపురేఖలు, వారి వేషాధారణ, అపూర్వ నటన కౌశల్యం చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు. నావలే నాటకం చూసి ఇటువంటి తన్మయంలో నిండిన వాళ్ళని ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అన్నారు మా మాస్టర్ గారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉందండి. ఈ ప్రదర్శన ఎంతో అనూహ్యమైన, అపూర్వమైన అనుభూతి కలిగించిందండి. ఇలాంటి నాటకాలు మా దేశంలో కొన్ని చూసినా ఎప్పుడూ ఇటువంటి అనుభూతి కలగలేదు. అలా కలిగే అవకాశం కూడా లేదండి. ఏమంటే మాకంటూ రంగస్థలం అంటూ పెద్దగా ఏమీ లేవు. ఏమంటే అదొక వ్యాపారం కింద, కళ కింద, పరిశ్రమ కింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేము. ఈ నాటకం చూసిన తర్వాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలని ఉంది. సినిమాల మాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని ఇలా చూడాలి అన్నాను. తప్పకుండా చూడవలసిందే. వారానికి ఒకసారి ఇలాంటి నాటకాలు తప్పకుండా వస్తాయి. నీకింత ఉత్సాహం ఉండడం వల్ల నువ్వు వెళ్ళి చూస్తూ ఉండడం మంచిదే. నీకు మరో మంచి సలహా ఏంటంటే, నా పద్ధతిని బట్టి చెప్తున్నాను సుమా. నాటకం చూసి నిజమైన ఆనందం పొందాలి అంటే నీ ఒక్కడివే వెళ్ళడం మంచిది. నేను సాధారణంగా మరొకరితో కలిసి వెళ్ళను. నేనొక్కడనే కూర్చొని నాటకం చూస్తూ ఉంటే వచ్చే ఆనందం వేరు. మరొకరి పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెప్తూ ఉంటే నీ ఆనందానికి భంగం కలుగుతుంది. మరి నాటకం చూస్తూ ఉన్నా మంచి అనుభూతి కలగదు. అందుచేత నువ్వు ఒక్కడివే కూర్చొని నాటకం చూసే అలవాటు చేసుకోవడం మంచిది అని అంటాను నేను. నిజమేనండి, నాకు కూడా అలాంటి అనుభూతే కలిగింది అని చెప్పి మేం మా ఇళ్లకు వెళ్ళాం. నేను ఆ నాటకం చూసింది మొదలు అదే పరధ్యానంలో ఉండిపోయాను. మా ఇంటి ఆవిడ, ఏంటండి అలా పరధ్యానంలో ఉండిపోయారేంటి? ఆవిడ నన్ను 2-3 సార్లు హెచ్చరించి పిలిచిన తర్వాత నేను నాటకానికి వెళ్ళిన సంగతి, అక్కడ నాకు కలిగిన అనుభూతి గురించి ఆమెకు వివరించి చెప్పాను. ఆవిడ చాలా సంతోషించింది. ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది. అందువల్ల ఈ నాటకాల వల్ల వాళ్ళ సంభాషణ, ఉచ్చారణ నాకు బాగా వంటబట్టాయి. వాళ్ళ వేషాధారణ, నటనా పద్ధతులు చూసి నన్ను ముగ్ధుణ్ణి చేసేశాయి. మా మాస్టర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే వెళ్తూ ఉండేవాణ్ణి. సాంఘిక నాటకాలు, అందులో హాస్యరసం పండించే నాటకాలు నన్ను మరీ ఎక్కువగా ఆశ్చర్యపరిచేవి. వాటిని చూస్తూ నేను ఎక్కువగా ఆనందిస్తూ ఉండేవాణ్ణి.
మన వాళ్ళెవ్వరూ ఏ ఒకరిద్దరో తప్ప నాటకాలకి ఎక్కువగా రావడం నేను ఎవ్వరిని చూడలేదు. వాళ్ళకి ఆ నాటకాలు అర్థమయ్యేవి కాదట. ఆ ప్రాసనాల్లో వాళ్ళకా భాష అర్థమయ్యేది కాదట. నేను మటుకు చాలా ఆనందించేవాణ్ణి. మొదటి రోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్ళాను. అలా వెళ్ళగానే నా పక్కన ఓ అమ్మాయి కూర్చున్నట్టుంది. ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది. రెండో వైపున ఒక భార్యాభర్తలు పెద్దవాళ్ళు కూర్చున్నారు. నా పక్కనున్న అమ్మాయికి అవతల కొందరు యువ దంపతులు కూర్చున్నారు. ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. ఒక రంగం మించి మరొక రంగం. ఆ సంభాషణ చాతుర్యం చాలా గొప్పగా ఉంది. ఆ సంభాషణలు నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థం ప్రేక్షకులను ఆనంద తరంగంలో ఓలలాడిస్తూ ఉన్నాయి. ఇదంతా చూసి నేను ఎంతో సంతోషించాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.